హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజిట్ యార్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ది పీరల్ ఐస్లాండ్ అనే చోట ఉన్నాము. దాన్ని వచ్చేసి ఇంకో పేరు వచ్చేసి పీరల్ ఖతర్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు తక్కువ రెంట్లో వచ్చేసి ఏమంటారు హోటల్స్ ఎక్కడ దొరుకుతాయి, అదేవిధంగా మనం బోటింగ్ చేసుకోవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సిటీ వచ్చేసి. మరి సరౌండ్స్లలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా ఇదే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తురండి. చూడండి, మీకు వెనక కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ది పీరల్ ఖతర్ అని అంటారు. సరే, ముందు వెళ్ళేసి బోటింగ్ చేసేటువంటి ప్లేస్ చూద్దాము. అదేవిధంగా సరౌండ్స్లలో ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చూసేద్దాం రండి. మనం కానీ ఇక్కడ రెంట్ తీసుకుంటే కానీ ఇట్లా హాయిగా ఎప్పుడైతే మనకు ఎంజాయ్ కావాలనుకున్నప్పుడల్లా ఇలా పొలవలో వెళ్ళి పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట. మరి అంత హై క్లాస్ ఏమి ఉండదు, రెంట్లు కాస్త తక్కువే. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే కన్నా చూడండి, మొత్తం అంతా కూడా చూసారా ఒకే డిజైన్. కాస్త డిజైన్ మార్చుంటే కన్నా బాగుండేది. చూడండి, మీరు ఎక్కడన్నా పోండి, టోటల్ సేమ్ డిజైన్. ఇక్కడ కనిపించేటన్నీ కూడా హోటల్సే. మనకు లాస్ట్ టైం వరల్డ్ కప్ జరిగింది కదా, అప్పుడు దాదాపుగా 10 లక్షల మంది కోసం కట్టారు. ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ మరి ఫుల్గా ఉన్నాయో ఖాళీగా ఉన్నాయో అయితే మనకైతే తెలియదు. మరి చూడండి, మొత్తం అంతా కూడా ఎన్ని ఉన్నాయో హోటల్స్. మనకి వెనక కనిపించేటువంటి హోటల్స్ కాదు, ఇంకా ముందుకు వెళ్తే కన్నా సముద్రం ఉంది. మరి ఆ సముద్రం దగ్గరికి వెళ్తే కన్నా వ్యూ ఎలా ఉంటుంది కూడా అది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూడలేదని అనుకోవద్దండి. కాకపోతే మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ సముద్రం దగ్గరైతే. క్లైమేట్ కావచ్చు, అదేవిధంగా వ్యూ కావచ్చు. సరిపోదండి, ఇంకా అది కూడా చూపిస్తారండి. చూడండి ఎంత హాయిగా ఉందో. కాకపోతే ఏంటంటే కానీ మనకు అక్కడ మొత్తం ఫెన్సింగ్ టైప్లో గోడ కట్టేశారు కదా, అక్కడైతే పోవడానికి అయితే అలవ్ లేదు. వావ్, ఎక్సలెంట్గా ఉంది కదా. మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇదే బిగ్గెస్ట్ హోటల్ అబ్బా, లేడీస్కి సంబంధించి. అంటే ఏదైనా కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎంగేజ్మెంట్, ప్రతి ఒక్కటి కూడా అక్కడైతే చేస్తూ ఉంటారు అనమాట. ఇవి చూడండి, ఈ ఒక పక్క హోటల్స్. అందుకని ఇంకా ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేసి ఉంటే కానీ నడవడానికి బాగుండు. ఎటు చూసినా కూడా చెట్లు, గ్రీనరీ. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ మ్యాన్మేడ్గా చేసుకోవాలి. కానీ మనకేంటంటే కానీ అదృష్టం ఏంటంటే మన ఇండియాలో ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఉన్నదాన్ని కాస్త పాడు చేసుకొని అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు అవి ఇవి తెచ్చుకుంటూ ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. కానీ మన వీడియోలో చూసేదానికి ఇక్కడికి వచ్చి మొత్తం దాన్ని ఆస్వాదించడానికి చాలా తేడా ఉంటుంది కదా. మనకు ది పీరల్ ఐర్లాండ్ అంటే కన్నా మెయిన్ గేటు ప్లస్ మెయిన్ హోటల్ ఏదో తెలుసా, అది కూడా చూపిస్తారండి. అదేవిధంగా వచ్చేసి మీకు బెస్ట్ విల్లాస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అది వచ్చేసి మీకు ఫర్ డే ఒక 2000 రియాల్ అవుతుంది. అంటే ఏది మన ఇండియా ఇక్కడ ఖతర్ డబ్బులో తీసుకుంటే, మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే కన్నా 45,000 అవుతుంది. సో కాబట్టి ముందు అయితే మీకు అవే విల్లాస్ అయితే చూపిస్తాను. మీరు ఎవరైనా కానీ ఖతర్ విజిట్ చేసినప్పుడు మీకు కావాలంటే కన్నా ఈ విల్లాస్లలో దిగొచ్చు. ముందు అయితే విల్లాస్ చూపించేసి తర్వాత వచ్చేసి మెయిన్ చెప్పాను కదా ఖతర్ ఐలాండ్ అనేది, ఆ హోటల్ అనేది చూపిస్తాను. ఇవే మొత్తం అన్నీ వచ్చేసి టోటల్ విల్లాస్ అనమాట. మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఎవరు ఖతర్కి విజిట్ చేసినా కూడా ఈ నవంబర్ డిసెంబర్లో కానీ విజిట్ చేస్తే కన్నా క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, మొత్తం ఈ విల్లాస్ సరౌండ్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. గాలి అయితే ఓ అని వీస్తూ ఉందబ్బా. సరే, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పదండి. మీకు ఈ అనపక్క కనిపిస్తుంది కదా మూసుకు, ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుందబ్బా. కానీ మనకైతే టైం లేదు, ప్లస్ లోపలికి అలౌ చేస్తారో కూడా లేదు మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నమాజ్ టైం కూడా కాదు కదా. నమాజ్ టైం అంటే కన్నా బహుశా మనం లోపలికి వెళ్ళడానికి అందుకు బాగుండేది. ఈ మసీద్ చుట్టూ కూడా చూడడానికి అయితే చాలా బాగుందబ్బా. ఒకసారి అయితే అది కూడా చూపించేస్తా. చూడండి, బయట నుంచి అయితే చూడడానికి అయితే ఎలా ఉంది ఇది మసీదు. సరౌండ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఆల్రెడీ చూడండి ఫారినర్స్ కూడా వచ్చి వీడియోలు అయితే తీసుకొని పోతాండ్రబ్బా. చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో. కానీ నైట్ అయితే కన్నా బహుశా ఇక్కడ లైటింగ్ అది వగైరా యూజ్ చేయవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ లైటింగ్ అయి ఉంటే కన్నా ఇంకా వాటర్ దగ్గర ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా సరౌండ్స్ ఇది. కానీ చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. బహుశా ఖతర్లోనే బెస్ట్ మూస్క్ అనుకుంటా ఇది. ఖతర్లో ఉండి నీకు తెలియదన్న బెస్ట్ మసీదా కాదా అంటే కన్నా మనకు తెలియదబ్బా పెద్దగా. చూడండి, చూసే కొద్దీ కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది. అందుకనే రావాలి డ్రైవర్లు కూడా ఎవరైనా ఉంటే కన్నా ఇటు వచ్చి చూడండి, బాగుంటుంది. కార్లో కూర్చోండి దానికంటే కూడా. పోర్టో అరేబియా అంట, పోర్టో అరేబియా. ఫ్లవర్స్తో ప్రతి ఒక్క దాంతో ఎంత బాగా డెకరేట్ చేశారు అయ్యలు. ఇదేనబ్బా ఇంకా అదే మెయిన్ ఎంట్రన్స్ ఖతర్ ఐర్లాండ్. ఇవే ది బెస్ట్ అండ్ కాస్ట్లీ హోటల్స్ ఈ ఖతర్ ఐర్లాండ్లో.
బయట ఇంటి అయితే ఇలా ఉంటుందన్నమాట ఖతార్ ఐర్లాండ్ చుట్టూ. ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదే వీడియో. నెక్స్ట్ అయితే మనం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే ఖచ్చితంగా మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే కన్నా మనకు ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి కొద్దిగా టెన్షన్స్గా వీడియో తీసుకోవాలి, చెందాలి, మనకైతే టైం లేదు కాబట్టి మరో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.